హాయ్ ఫ్రెండ్స్. ఒకరోజు అనుకోకుండా షాపింగ్ మాల్లో కలిసిన నా పాత స్నేహితురాలు నాతో ఎంతో మంచిగా నటిస్తూనే నన్ను తనతో పాటుగా వాళ్ళ ఇంటికి అయితే తీసుకుని వెళ్ళి నా జీవితాన్ని ఏ విధంగా అయితే చిన్నాభిన్నం చేసేసిందో ఈరోజు కథలో నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా నా పేరు అనిత. నా వయసు 35 సంవత్సరాలు. నేను ఒక సర్వసాధారణమైన గృహిణిని. మా ఆయన పేరు గోపాలరావు. ఆయన ఒక బొమ్మల షాపుకి ఓనర్. ఇంకా మాకు పెళ్ళయ్యి ఇప్పటికీ 15 సంవత్సరాలు అయితే గడుస్తూ ఉంది. ఈ మా 15 సంవత్సరాల సంసార జీవితానికి గుర్తుగా మాకు 2 పిల్లలు అయితే కలిగారు. ఇంకా వారి పేర్లు వచ్చేసి రూప, సౌరవ్. ఇంకా అసలు కథ విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో మా ఆయన ఎక్కువగా పెట్టుబడి షాపు మీద పెట్టడంతో మేము చాలా వరకు అప్పులను అయితే చేయవలసి వచ్చింది. దానికి తోడు షాపులో కూడా ఎక్కువగా లాభాలు అనేవి ఏవి కూడా రాకపోవడంతో అటు ఆర్థికంగాను ఇటు మానసికంగాను బాగా చితికిపోయి అయితే ఉన్నాము. ఒక్క మాటలో నిజం చెప్పాలి అంటే పిల్లలకు స్కూల్ ఫీజులను కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. దానికి తోడు మా ఆయన కూడా షాపు నుంచి ఇంటికి వచ్చి రాగానే అతనికి ఉన్న టెన్షన్ కారణంగా బాగా ఉక్కిరి బిక్కిరి అయిపోతూ సతమతమైపోతూ ఉండేవాడు. దాంతో ఎంతగానో మదన పడిపోయిన నేను కొంతకాలం గడిచిన తరువాత బాగా ఆలోచించి ఒక నిర్ణయానికైతే వచ్చాను. అది ఏమిటి అంటే నేను కూడా ఏదైనా ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అని. అనుకున్నదే తడువుగా నాకు తెలిసిన వాళ్ళని కొంతమందిని, అదేవిధంగా నా పాత స్నేహితురాళ్ళని కొంతమందిని కూడా ఏదైనా జాబు ఉంటే చూసి పెట్టండి అని అడగడం అయితే మొదలుపెట్టాను. అలా నాకు తెలిసిన ఒక ఆమె ద్వారా ఒక హోటల్లో రిసెప్షనిస్టుగా అయితే పనికి కుదిరాను. అలా ఉద్యోగంలో జాయిన్ అయిన తొలినాళ్ళల్లో కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీను రాను రాను అదే అంతా సర్దుకుంటా వచ్చింది. ఈ విధంగా మంచి జీతభత్యాలతో అంతా బాగానే ఉంది. ఇది ఇలా ఉండగా నా మొదటి నెల జీతం వచ్చి రావటంతోనే మా పిల్లలకు మంచి డ్రెస్ కొందామనుకుని పక్కనే ఉన్న ఒక బట్టల షాపుకి అయితే వెళ్ళాను. సరిగ్గా అప్పుడే నాకు కనబడింది ఆశ. ఈ ఆశ ఎవరో కాదు, నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో నా క్లాస్మేటే. చాలా రోజుల తరువాత నేను తనని చూసి చూడంగానే తన దగ్గరికి వెళ్ళి ఎంతో ఆప్యాయంగా అయితే తనని పలకరించాను. తను కూడా అంతే ఆప్యాయంగా నన్ను పలకరించి నాతో చాలా బాగా అయితే మాట్లాడింది. అలా మాటల సందర్భంలో తను నా గురించి అడగగా నేను ఈ పక్కనే ఉన్న ఒక హోటల్లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నానని తనతో చెప్పాను. దాంతో హో అవునా అంటూనే తను కూడా తన గురించి చెప్పడం అయితే మొదలుపెట్టింది. వాళ్ళ ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అని, ఈ ఊర్లోనే దాదాపుగా మాకు 4-5 కంపెనీలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఆ మాటలను విన్న నాకు తనకు ఇంత మంచి జీవితం ఆ భగవంతుడు ప్రసాదించినందుకు కొద్దిపాటి అసూయ కూడా నాకైతే కలిగింది. అయితే ఈలోగా తాను చాలా రోజులకి కలవక
కలిశాం కాబట్టి నువ్వు ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి తీరాల్సిందే అంటూ పట్టుబట్టడంతో ఇంకా నేను చేసేది ఏమీ లేక తనతో పాటుగానే వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళాను. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే నాకు ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మి మతిపోయినంత పని అయితే అయ్యింది. ఎందుకు అంటే ఆ ఇల్లు చూడటానికి సామాన్యమైన ఇల్లులా అయితే లేదనుకోండి, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇంద్రభవనంలా ఉంది. అలా ఆశా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటిని ఎంతో ఆశ్చర్యంగా ఆహ్లాదంగా చూస్తున్న నా కోసమని ప్రత్యేకంగా ఆశ తన చేతులతో కాఫీని అయితే చేసుకుని మరీ తీసుకొచ్చింది. దాంతో మా ఇద్దరం కలిసి అలా కాఫీని తాగుతూ కొంచెం సేపు సరదాగా కబుర్లను అయితే చెప్పుకుంటున్నాం. అలా మా ఇద్దరం మాటల్లో ఉండగా అనుకోకుండా వాళ్ళ ఇంటికి ఒక మగ వ్యక్తి అయితే వచ్చాడు. దాంతో ఆశ ఇతని పేరు మనోహర్ అని, ఇతను మా బిజినెస్ పార్ట్నర్ అంటూ అతనిని నాకు పరిచయం అయితే చేసింది. అలా మా ముగ్గురం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఈలోగా అతను ఒక్కసారిగా ఆశ చేతిని పట్టుకుని జాతకం చూడటం అయితే మొదలుపెట్టాడు. ఎందుకు అంటే అతనికి జాతకం చూసే విషయంలో కూడా హస్త ప్రావీణ్యం అయితే ఉంది అంట. ఆ మాటలను స్వయంగా ఆశే నాకు చెప్పుకొచ్చింది. నేను మాత్రం ఇటువంటి వాటిని అస్సలు నమ్మను అంటూ ఆశకు బదులిచ్చాను. అయ్యో, నమ్మకపోతే ఎలా? ఒక్కసారి మీ చెయ్యి ఇటు ఇవ్వండి, కావాలంటే మీ జాతకాన్ని కూడా చూసి చెబుతాను అంటూ అతగాడు నా చేతిని కూడా బలవంతంగా తాకుతూనే అందులో ఉన్న రేఖలను బట్టి నా స్థితిగతులను చెప్పడం అయితే మొదలుపెట్టాడు. అతను అలా నా చేతిని తాకుతూ స్పృశిస్తూ ఉంటే నా ఒళ్ళంతా ఒక్కసారిగా తిమ్మిర్లు ఎక్కిపోయి తన్మయత్వంతో కూడిన కైపుతో పులకరించుపోసాగింది. ఎందుకో తెలియదు కానీ ఈలోగా నాకు మెల్లగా మత్తు రావడం కూడా మొదలయ్యింది. దాంతో నేను నెమ్మదిగా నిద్రలోకి అయితే జారుకున్నాను. అలా నిద్రలోకి జారుకున్న నేను ఒక 2 గంటల తరువాత మెలకువ రావటంతో ఒక్కసారిగా పైకి లేచి నన్ను నేను చూసుకుని కొంగు తిన్నాను. ఎందుకు అంటే అప్పటికే నేను పక్క గదిలో ఉన్న మంచంపై పూర్తి నగ్నంగా నా ఒంటిపై నూలుపోగనేదే లేకుండా పడి ఉన్నాను. పైగా నా ఒళ్ళు నొప్పులు నన్ను చాలా విపరీతంగా అయితే బాధించాయి. మొత్తానికి ఎలాగోలా పైకి లేచి నా స్నేహితురాలు ఆశ కోసమని ఇల్లంతా వెతికాను. కానీ ఎక్కడా కూడా తనైతే నాకు కనబడలేదు. ఇంకా చివరిగా ఆ ఇంటి బయట ఉన్న వాచ్మెన్ను తన గురించి అడగగా అతను చెప్పిన దాన్ని బట్టి అసలు విషయం ఏంటి అనేది అప్పుడు నాకు అర్థమయ్యింది. ఇంతకీ విషయం ఏంటి అంటే తను ఆ ఇంటి ఓనర్ భార్య కాదు అని, అప్పుడప్పుడు ఇలా మీలాగే కొంతమంది ఆడవాళ్ళని తీసుకువస్తూ ఉంటుంది అని. తన పని ముగించుకుని మరలా కొన్ని నెలల పాటు ఈ ఇంటి వైపుగా రావడం కాదు కదా, కనీసం తొంగి చూడటం అనేది కూడా చెయ్యదు అని నాతో ఆ వాచ్మెన్ చెప్పుకొచ్చాడు. దాంతో అతని మాటలు విన్న నాకు అప్పుడు అర్థమైంది ఆశ
ఎంత పెద్ద మోసగత్తో అని. అంతేకాకుండా ఆ రోజు నాకు ఇచ్చిన కాఫీ కప్పులో కూడా తను ఏదో ఒక మత్తు పదార్థం కలిపే ఉంటుంది అని ఆ క్షణానే నాకైతే అర్థమయ్యింది. అసలుకే ఇంట్లో పరిస్థితులు బాగోలేక కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యి అంతా సవ్యంగానే సాగుతుందిరా భగవంతుడా అనుకుంటున్న సమయంలో అనుకోని అతిథిలా నా జీవితంలోకి ప్రవేశించిన ఈ ఆశ ఇప్పటి వరకు నా భర్త తప్ప మరి ఏ పరపురుషుడు దోచుకొని నా అందచందాలు అన్నిటినీ అంగిట్లో పెట్టి మరీ వాడికి అమ్మేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.